మార్కెట్ బుల్లిష్గా టర్న్ అయిన తర్వాత ఇండెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా ఇండెక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అండ్ డాటా ఏం చూసుకోవాలి, మన ఇండికేటర్ ప్రకారంగా కూడా ఎక్కడ ఎంట్రీస్ దొరికాయి, మనకి టార్గెట్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే అది చూడండి. అలా కాకుండా స్పెసిఫిక్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ డెరివేటివ్ డాటా ప్రకారం ఎక్కడ ఉన్నాయని చెప్పడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఎల్ఎన్టీ తీసుకున్నాను. చూడండి 3961 దగ్గర నడుస్తుంది. అంటే హైయెస్ట్ కాల్ ఆప్షన్ 4000 దగ్గర ఉండడం జరిగింది. సో ఒక 40 పాయింట్స్ అవే ఫ్రమ్ హైయెస్ట్ కాల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జనరల్గా మనం ఆప్షన్స్ డాటా చూసేప్పుడు రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాము. అంటే రైటర్స్ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు రైట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఒక అజంప్షన్తో మన అనాలిసిస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాము. రెండు వైపులు ఒకసారి వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది, ఇంకొకసారి వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే రైటర్స్ 70% ఆఫ్ ద టైం రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ రైటర్స్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళలాగా. సో ఇన్సూరెన్స్ కొనే వాళ్ళ సంఖ్య కన్నా అమ్మే వాళ్ళు ఎక్కువ శాతం లాభపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే డాటాస్ అన్ని కన్సిడర్ చేసుకొని హ్యూజ్ అమౌంట్ని స్టేక్గా పెట్టుంటారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకన్నా వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుందనే ఒక నమ్మకంతో మనం ఆ పర్స్పెక్టివ్లో చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ 4000 స్ట్రైక్ దగ్గర కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆప్షన్ రైటర్స్ 4000 దాటి పైకి వెళ్తే లాస్లోకి రావడానికి అవకాశం ఉంది అని అర్థం. సో 4000 లెవెల్ని దాటిన తర్వాత ఆప్షన్ రైటర్స్ వాళ్ళు లాస్లోకి వెళ్ళినట్లయితే అన్లిమిటెడ్ లాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది.